సినీ నటుడు హర్షవర్ధన్ గురించి అందరికీ తెలుసు. సినీ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. అమృతం అనే డైలీ సీరియల్తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్గా నాని నిర్మించిన కోర్టు మూవీలో ప్రత్యేక పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ ట్రాక్ని మెయింటైన్ చేస్తున్న హర్షవర్ధన్ పర్సనల్ లైఫ్లో మాత్రం ఒంటరిగానే ఉంటున్నాడు. ఆయన ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన అసలు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ మాట్లాడుతూ, సినిమాలపైన మంచి సక్సెస్ అయ్యాను, కానీ నిజ జీవితంలో ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని బయటపెట్టారు. ఆయన వివాహ బంధానికి నేను పెద్ద అభిమానిని, కానీ ఓ అమ్మాయి వల్ల లవ్ ఫెయిల్ అయి పెళ్లి జోలికి వెళ్లాలనుకోవటం లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. దాదాపుగా 7 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నాం. ఎన్నడూ ఐ లవ్ యూలు చెప్పుకోలేదు. పెళ్లైన తర్వాత మేము పిల్లల్ని కనకుండా అనాథాశ్రమం నుంచి 3 పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాం. నా అభిప్రాయాలు విన్న అమ్మాయి సడన్గా ఒకరోజు కనిపించకుండా పోయింది. నేను స్టేజ్పై ఒక అవార్డు తీసుకుంటున్న సమయంలో తన పెళ్లైపోయిందని తెలిసింది. నిజానికి 2 నెలలుగా తన వైపు నుంచి నాకు ఫోన్ రాలేదు. పని బిజీలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయాను. నేను తనకి టైం ఇవ్వకపోవటం వల్లే తను నన్ను వదిలేసిందని బాగా ఫీల్ అయ్యానని ఆయన అన్నారు. ఆ అమ్మాయి చేసిన దానికి ఆ తర్వాత అమ్మాయిల మీదే విరక్తి కలిగేలా మారింది. అందుకే ఇప్పటికీ 50 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఒంటరిగానే ఉంటున్నానని హర్షవర్ధన్ తన నిజ జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. ఒక సందర్భంలో పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాను, కానీ వాళ్ళని చూసుకోవటానికి నాకు టైం సరిపోదు. ఇక వాళ్ళని ఎలా పెంచి పోషించాలి అని ఆలోచించి ఆ ఆలోచనని విరమించుకున్నాను అని ఆయన అన్నారు. నటుడు హర్షవర్ధన్ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్లో కూడా నటిస్తూ వచ్చాడు. ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నారు. 3, మనం, చిన్నదానా నీకోసం, గురు, తిక్క చిత్రాలకు డైలాగ్స్ రాశాడు. గుండె జారి గల్లంతయిందే మూవీకి రచయితగా పనిచేశాడు. మామ మశ్చేంద్ర చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. నటుడిగా పౌర్ణమి, 3, జోష్, లీడర్, గీతాంజలి, ఆగడు, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో, అంటే సుందరానికి, హిట్ 2, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సరిపోదా శనివారం వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు.